గురించి, ఒక వేశ్య జీవితాన్ని గురించి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచున్నాడండి. వారిని సైతం క్షమించగలిగిన వాడు మన యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. నిజమైన దేవుడు, నిజమైన రక్షకుడు మాత్రమే క్షమిస్తాడు, వారి పాపములు తీసి పరిశుద్ధులుగా మారుస్తాడండి. ఒక ప్రవక్తగా ఉన్న వ్యక్తి, ఒక వ్యభిచారిని యెహోవా దేవుడు సెలవిచ్చిన విధముగా వెళ్ళి పెళ్లి చేసుకుని ఉన్నాడు. రెడ్ రోప్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసం యొక్క ఎర్ర తాడు అని దేవుడు మనందరితో మాట్లాడుచున్నాడు. రా బాబు జీవితం గురించి ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుగాక. పట్టబడిన స్త్రీ మీద చూపిస్తూ అలా హృదయాలను మన్నిస్తున్నాడు. అలాగనే వారి హృదయంలో మీలో పాపం ఉన్నదని గుర్తు చేస్తున్నాడు. వారి చీటి అంతా కూడా దేవుడి దగ్గర ఒక్కొక్కరిగా ఆయన లిఖిస్తూ ఉన్నాడు. వారిలో పశ్చాత్తాపం కలిగి తిరిగి వెళ్ళిపోయే విధముగా యేసు వారి హృదయాలను మండించి మీరు పాపులు అని తిరిగి వెళ్ళిపోయే విధముగా యేసయ్య వారి నామములన్నిటినీ రాస్తుంటే వారి హృదయాలలో అందరికీ కూడా ముద్ర వేసుకుని పోయి ఉన్నదండి. హల్లెలూయా, హల్లెలూయా. గర్భమై ఉన్నది. హల్లెలూయా. అలాగే మనం చూసినట్లయితే ఆ స్త్రీని ఏం చేస్తున్నాడంటే దేవుడు క్షమించి పంపించేస్తూ ఉన్నాడు. ఎందుకని అంటే ఆయన ఏ మనిషి కూడా చచ్చిపోకూడదు అని చెప్పేసి యేసయ్య కోరుకుంటాడు. ఏ మనిషి కూడా ఊరికినే చచ్చిపోకూడదు. యేసుని అడగాలి, యేసుని ప్రేమించాలి, యేసే నిజ రక్షకుడని ఒప్పుకొని జీవించి నిత్యమైన జీవం కలదని నమ్మి తీరాలని యేసయ్య ప్రతి మనిషిని కూడా ప్రేమిస్తూనే ఉన్నాడండి. మనం యోహాను సువార్తలో కూడా 16 ఉంటుంది, లోకముని ఎంతగానో యేసు ప్రేమిస్తున్నాడని. అలాగే ఆయన ప్రేమిస్తూనే ఉంటాడు. ఎప్పటి వరకు అంటే చనిపోయేంత వరకు ప్రతి మనిషిని కూడా ప్రేమిస్తూనే ఉన్నాడండి. ఇక్కడ రాహాబును కూడా యేసయ్య ప్రేమించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. హల్లెలూయా. అలాగే యేసయ్య ఆయన దయాళత్వమును, అలాగే ఆయన ఉత్తమమైన హృదయమును, ప్రేమించే హృదయమును, అలాగే ఆయన ప్రేమ కలిగిన వాత్సల్యమును, ఆయన కరుణను ఆ వ్యభిచారము కలిగిన స్త్రీ మీద చూపిస్తూ ఉన్నాడు. వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ మీద చూపిస్తూ ఉన్నాడండి. కానీ యేసయ్య కూడా ఆమెను కొట్టవచ్చు, కానీ రాళ్లతో ఆయన ఏమి చేసి ఉన్నాడంటే క్షమించి విడిచిపెట్టేసి ఉన్నాడు. అలాగే పాత నిబంధనలో కూడా మనం హోషియా ప్రవక్త భార్య కూడా వ్యభిచారము చేస్తున్న భార్యగా ఉండి ఉన్నదండి. హోషియా మొదటి 2 అధ్యాయంలో చదివినట్లయితే ఆ మాటలను మనము స్పష్టంగా చూడగలము. హోషియా మొదటి అధ్యాయము 2వ వచనం 745 పేజీ నెంబర్. హోషియా ద్వారా ఈ మాటలు శ్రవించి జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించి ఉన్నారు కనుక నీవి పోయి వ్యభిచారము చేయి స్త్రీని పెళ్ళాడి వ్యభిచారము వల్ల పుట్టిన పిల్లలను తీసుకొని అని ఆయన హోషియాకు ఆజ్ఞ ఇచ్చింది. కాబట్టి అతడు పోయి ఇబ్రాయిము కుమార్తె అయిన గోమెరును పెళ్లి చేసుకునేను. హల్లెలూయా. ఎవరిని పెళ్లి చేసుకున్నాడంటే ఒక ప్రవక్తగా ఉన్న వ్యక్తి, ఒక వ్యభిచారిని యెహోవా దేవుడు సెలవిచ్చిన విధముగా వెళ్ళి పెళ్లి చేసుకుని ఉన్నాడండి. ఆమె పిల్లలు పుట్టి ఉన్నారు. మొదటిగా కుమారుడు పుట్టి ఉన్నాడు. ఆ కుమారుడు పుట్టిన తర్వాత కూడా ఆమె ఏమి చేస్తుందంటే ఆయనకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఆయన వెళ్ళి తీసుకొస్తూ ఉంటాడు, మరలను ఆయనతో పాటు ఉంటాడు. ఎందుకని అంటే దేవుడు ఏమి చేస్తున్నాడంటే ఆమెని భార్య అని చెప్పినప్పుడు వెళ్ళి ఆమెను భార్యగా స్వీకరించి ఉన్నాడు. చనిపోయేంత వరకు కూడా ఆమె తనకు భార్యగా ఉండాలని దేవుడు చెప్పినప్పుడు అట్టి విధముగానే ఆ భర్తగా ప్రవక్త చేస్తూ ఉన్నాడండి. హల్లెలూయా. మనం చూసినట్లయితే మొదటిగా ఒక కుమారుడు పుట్టినప్పుడు మనలో విచారణ చేస్తుంది. తర్వాత 2వ కుమార్తెగా ఒక కుమార్తె పుట్టినప్పుడు విచారణ చేస్తుంది. 3వ కుమారుడు పుట్టినప్పుడు విచారణ చేస్తుంది. 3 కుమారులు పుట్టిన తర్వాత కూడా మరలను వ్యభిచారం చేస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క జనముల మధ్యలో ఆమె వస్త్రములు హీనురాలై ఆవుల నుండి వ్యభిచార
స్త్రీగా పరిగణించబడుచున్నప్పుడు ఆ ప్రవక్త ఏమి చేస్తున్నాడంటే యెహోవా చెప్పిన మాటలను బట్టి ఇశ్రాయేలీయులు ఎలా అయితే శ్రమ పొందుచున్నారో వారందరినీ విడిపించడానికి, రక్షించడానికి యెహోవా దేవుడు చెప్పిన మాటను ఆలకించి ప్రతి దానిని నెరవేర్చేవాడిగా హోషేయ ప్రవక్త ఉండి ఉన్నాడండి. ఆ స్త్రీ ఆ జనముల మధ్యలో ఉండినప్పుడు ఎలాగో వెళ్ళి పిలుస్తున్నాడంటే, మా రా ఇంటికి వెళదాము, ఇది కాదు నీ పని, ఇది కాదు నువ్వు చేయవలసినది, ఇది కాదు వ్యభిచారంలో ఉండవలసినది అని చెప్పేసి భార్యను బతిమిలాడుతూ ఉన్నాడని. అక్కడ ఉన్న సమాజంలో ఉన్న వ్యక్తులందరూ కూడా ఆమెకు డబ్బులు ఇచ్చేసి ఉన్నప్పుడు నేను వారితో పాటు వెళ్ళాలి, నేను వారి దగ్గర ఉండాలి అని చెప్పేసి వారితో పడుకోవాలి అని చెప్పేస్తూ ఉండగా ఆయన ఏమి చేస్తున్నాడంటే వారందరికీ కూడా మరలను, రుణమును, డబ్బులు చెల్లించి తన భార్యను కొనుక్కుని తిరిగి వస్తూ ఉన్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా చేస్తున్నాడంటే మరలను తన భార్యను, సొంత భార్యనే ఏమి చేస్తున్నాడంటే జనముల మధ్యలో ఉండిపోయి ఉన్నది, వ్యభిచారిగా ఉండిపోయినది, అందరూ కూడా ఆమె మీకు డబ్బులు ఇచ్చేసి నాతో పాటు అని చెప్పేసి మాట్లాడుతున్న సమయంలో వారందరికీ ఇవ్వవలసిన డబ్బులన్నీ ఇచ్చేసి మరలను ఇంటికి తీసుకొచ్చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత వచ్చే అధ్యాయం అంతా చదివితే మీకు స్పష్టంగా తెలుస్తుంది. మన సబ్జెక్ట్ అది కాదు కాబట్టి నేను జస్ట్ అలా చెప్పి గురించి ఒక వేశ్య జీవితాన్ని గురించి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడండి. ముందుగా మనం చూసినట్లయితే ఈ నూను కుమారుడైన యెహోషువ ఇద్దరిని పంపించినాడు. 2వ అధ్యాయం 1వ వచనంలో వారు ఏమి చేస్తున్నారంటే, ఎక్కడికి వెళ్ళారంటే వేగు చూచుటకు ఇశ్రాయేలు యొద్ద నుండి మనుషులు రాత్రి వేళ ఇక్కడికి వచ్చారని ఎరుకో రాజులకు వర్తమానము వచ్చింది. ఆమె ఇంటిలోనికి వెళ్ళిపోయి ఉన్నారు. రాహాబు ఇంటిలోనికి వెళ్ళిపోయిన తర్వాత ఇంటిలో ఉండినప్పుడు ఆ యొక్క స్త్రీ వ్యభిచారిగా ఉన్నది కాబట్టి ఆమె ఇంటికి ఎవరొకరు వస్తూ వెళుతూ ఉంటారు. తెలిసిందే కదా, వ్యభిచారులు ఇంటికి ఎవరొకరు వస్తూ వెళుతూ వారిని సైతం క్షమించగలిగిన వాడు మన యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. నిజమైన దేవుడు, నిజమైన రక్షకుడు మాత్రమే క్షమిస్తాడు, వారి పాపమును తీసి పరిశుద్ధులుగా మారుస్తాడు. హల్లెలూయా. అలాగే ఈ యొక్క స్త్రీని గురించి కూడా మనం చూసినట్లయితే ఆమె దగ్గరకు అనేక మంది వచ్చి వెళుతున్నప్పుడు ఏమి జరిగి ఉన్నదంటే రాజుకి వర్తమానము వెళ్ళిపోయి ఉన్నది. 2వ వచనంలో ఒకసారి చదువుతామండి. దేశమునకు వేగు చూచుటకు ఇశ్రాయేలీయుల నుండి మనుష్యులు రాత్రి వేళ ఇక్కడికి వచ్చినని ఎరుకో రాజునకు వర్తమానము వచ్చిన. హల్లెలూయా. చూసినట్లయితే ఎరుకో రాజుకు వర్తమానం వచ్చేసి ఉన్నది. చూసినట్లయితే ఆ రాహాబు ఎందుకని అలాగనే చేసి ఉన్నదంటే ప్రేమించి ఎవరిని, యెహోవా దేవుడిని ప్రేమిస్తూ ఉన్నది. ఎందుకని అంటే ఆయన చేసిన అద్భుతాలను, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను, ఆయన చేసిన గొప్ప వింతైన కార్యములు ఈ లోకంలో ఎక్కడ జరగని కార్యములను ఆమె చెవి కూడా పడి ఉన్నవి, ఆమె కూడా గ్రహించినట్లుగా మనం కింద వచనంలో చూస్తూ ఉన్నామండి. ఇప్పుడైతే ఆమె ఏమి చేస్తుందంటే ఆ వచ్చిన ఇద్దరిని కూడా ఆమె గృహములో ఉంచుకుని ఉన్నది. ఎలాగంటే సమాచారమును తీసుకువెళ్ళడానికి వచ్చిన వారిని ఏమి చేస్తుందంటే మీ దేవుడి గురించి నాకు తెలుసు అని చెప్తుంది. అలాగే ఎక్కడి నుంచి ఈమె బిల్డింగ్ ఇది అనుకోండి, ఇది ఎరుకో గోడలు, ఈరోజు మన రాహాబు ఇల్లు ఇది. ఈమె చూస్తున్నప్పుడు ఆ యెహోషువ అలాగనే మోషే ప్రజలు నడిపించి ఉన్న ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు ఇప్పటి వరకు వచ్చి ఉన్నారు. అలాగనే అక్కడి నుంచి దాటుకుని తర్వాత మన దేశానికి రాబోచున్నారని కూడా ఆమె గుర్తించింది, తెలుసుకుని ఉన్నది. ఎందుకని అంటే వారు దాటుకుని పాలు తేనెలు ప్రవహించు దేశములకు, దేవుడు వాగ్దానం ఇచ్చిన దేశములకు ఏది అంటున్నా, ఎత్తి అంటున్నా, ఏ ఆటంకం వచ్చినా, సముద్రమే ఎదురుగా వచ్చినా చీల్చుకుని వచ్చి ఉన్నారు ఇక్కడ దాకా. ఇక నది దాటి తర్వాత
మన పట్టణమే అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్న సమయంలో వేకువారు అనగా గూఢాచారులు వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఆ దేశం గురించి మాట్లాడుతున్నారు. ఎలాంటిది ఈ దేశం, ఎలాగున ఉన్నది, ఎలాగున ఈ ప్రజలు ఉంటారు అని చెప్పేసి ఆమె దగ్గర సంప్రదింపులు తీసుకుని వారు తిరిగి వెళ్ళిపోయే వారిగా ఉన్నారు. అలాగే మొదటిగా మనం చూసినట్లయితే ఆమె గురించి కొన్ని విషయాలు మనం చూద్దాం. మొదటిగా ఆమె ఎలాంటి స్త్రీ అంటే వేశ్య, వ్యభిచారి. అందరికీ తెలుసుగా వ్యభిచారి అంటే. అలాగే క్రీస్తు శరీరముగా పిలవబడుచున్న సంఘములో ఉన్న మనము కూడా క్రీస్తుని వివాహము చేసుకుని ఉన్నాము. హల్లెలూయా. వారి గట్టిగా చెప్తామండి. సంఘమంతా స్త్రీగా ఉన్నది. మనందరం కూడా క్రీస్తు అవయవములుగా, క్రీస్తు శరీరముగా ఒక స్త్రీ, సంఘం అనే స్త్రీగా మనందరం ఉండి ఉన్నామండి. మనలో ఎవరైనా తప్పిపోయి పాపం చేస్తే మనం కూడా దేవుని దృష్టిలో వ్యభిచారము చేసిన వారమే. హల్లెలూయా. అనుకుంటూ ఉంటాము, ఎవరికి కనపడట్లేదు, ఎవరికి చూడట్లేదు, ఎవరు వినట్లేదు, ఎవరికి మన మాటలు తెలియదని అనుకుంటూ ఉన్నాము. కానీ అన్ని కూడా చూచువాడు, మనందరి పైన ఉన్నవాడు. హల్లెలూయా. చూస్తాడు, గమనిస్తూ ఉంటాడు, అన్ని కూడా తగిన సమయంలో గిఫ్ట్ రూపంగా ఇచ్చేస్తూ ఉంటాడండి. హల్లెలూయా. మొదటిగా ఆమె వేశ్య, వ్యభిచారం చేస్తున్న స్త్రీగా ఉన్నది. రెండో విషయంగా మనం చూస్తే విశ్వాసం చూపించే స్త్రీగా మనం చూడవచ్చండి. 2వ అధ్యాయము 9 నుంచి 11 వరకు ఎవరు మాట్లాడుతున్నారంటే రాహాబు వచ్చిన 2 మనుషులతో మాట్లాడుతూ ఉన్నది. ఏమని అంటే, యెహోవా అనగా మీ దేవుడు ఈ దేశంలో మీకు ఇచ్చి ఉన్నాడనియు, మీ వలన నాకు భయము పుట్టిననియు, మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడిననియు నేను ఎరుగుదును. అంటే భయము కలుగుతుంది ఆమెకు. ఆమె దేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా గుండె చెదిరిపోతుంది. ఎందుకని అంటే ముందుగా వస్తున్న సైన్యం ఎవరిది అంటే యుద్ధం యెహోవా కలిగిన సైన్యం వస్తూ ఉన్నదండి. హల్లెలూయా. ఆ సైన్యము దేవుని బిడ్డలు నడుచుకుని వస్తుంటే, ఆ యోర్దాను నది ఒడ్డున ఆగిన బిడ్డలు వస్తున్నారని తెలిస్తే వీరందరికీ కూడా గుండెలు బద్దలైపోతూ ఉన్నది. చావు దగ్గర పడుతుంది అని చెప్పేసి ధైర్యము చెడిన వారిగా వారందరూ కూడా ఉండి ఉన్నారు. వీరు ఆమె ఏమి చెబుతుందంటే వినినవే చెబుతుంది. ఆమె అయితే చూడలేదు కానీ ఆమె ఏమి చేస్తుందంటే వినినది మాత్రమే చెప్తుంది. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రము నీరును ఎలాగున ఆరిపోచేసెనో, యోర్దాను తీరమున అమోరీయుల 2 రాజులైన సీహోనుకును ఓగురుకును మీరేమి చేసిద్రో, అనగా మీరు వారిని ఎలాగున నిర్మూలము చేసిద్రో ఆ సంగతి మేము వింటిమి. ఆమె విన్నది అంటే చూసిందా? దేవుడు ఏమి చెప్పినాడు? చూడగా నమ్మిన వారి విశ్వాసమే గొప్పది. చూసి నమ్మేసి మనం కొన్నిసార్లు ఏం చేస్తూ ఉంటామంటే పడిపోయిన స్థితిలో ఉంటాము. చాలా మంది అన్యులు కూడా జస్ట్ యేసయ్య చేస్తాడు అంటే నమ్మి అనేక మంది మారిన వారు ఉన్నారండి. ఒక్క మాటతో మారిన వారు కొన్ని కోట్ల మంది ఉన్నారు. హల్లెలూయా. చూడాల, యేసు నామము తెలియదు, వాక్యము తెలియదు, ఏమీ తెలియదు. ఒకటే యేసయ్య చేస్తాడంట నీకు తెలుసా అంటే నమ్మి అనేక మంది మారిన వారు ఉన్నారండి. హల్లెలూయా. ఆ జాబితాలో మన రాహాబు కూడా చేరిపోయి ఉన్నది. హల్లెలూయా. రాహాబు ఏమి చేస్తున్నదంటే నేను వినిన వాటిని విశ్వసిస్తున్నాను అని చెప్పేసి వారితో చెబుతూ ఉన్నదండి. ఈ దేవుడు ఎంత గొప్పవాడు, ఎర్ర సముద్రమును చీల్చాడు. రాజుల సైన్యం వస్తే వారిని పెకాపల్లం చేసేసి పడగొట్టేసి చంపేసినట్లుగా నేను చూస్తున్నాను. మీ ముందు ఎవరు నిలవలేరు అని చెప్పినప్పుడు ఆమె చెబుతున్న మాటలకు వారిద్దరు కూడా మా గురించి బాగానే విన్నాము అని వారు కూడా చెప్పుకుంటారు. హల్లెలూయా. ఎందుకంటే మా దేవుడు రోషం కలిగిన దేవుడు, మా ఎదురుగా ఎవరు వచ్చినా నిలువలేరు అని వారు కూడా రోషంగా వారు చెప్పి ఉంటారని. హల్లెలూయా.
మన ముందుకు కూడా సమస్యలు వస్తే మనం ఏం చెప్పాలి? ఎట్టి చెప్దామా? మా యేసయ్య సమస్తమును చేయగలడు. హల్లెలూయా. రోజున ప్రతి బిడ్డ కుటుంబంలో అది జరుగునుగా. అలాగనే మనము ఆమె విశ్వాసము చూస్తూ ఉన్నాము. అలాగనే మూడవదిగా, మొదటిగా మనం చూసింది వేశ్య, రెండవదిగా విశ్వాసం, మూడవదిగా కుటుంబం మీద ఉన్న శ్రద్ధ, ప్రేమను మనము చూస్తూ ఉన్నామండి. 2:12 నుంచి 14 వరకు చదువుతామని చదువుతాను. నేను మీకు ఉపకారము చేసింది కనుక మీరు, అనగా ఇక రాహాబు ఏమి చేస్తున్నట్టే, రాహాబు చేస్తున్న పని ఏమిటంటే ఆ వేగు వారిని ఆ ఇంటిలో ఉంచి ఉన్నది. అలాగే ఏ అపాయం రాకుండా, ఏ ఇబ్బంది రాకుండా రాజు సైన్యమును పంపించిన నా దగ్గర వారు లేరు అని చెప్పేసి ఆ యొక్క జొన్న దానిలో దాచేసినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. ఆ యొక్క దాచేసిన ఆ స్థలములో వారు అన్ని కూడా ఎతికిన తర్వాత కూడా వారికి కనపడకపోతే రాజు దగ్గరికి తిరిగి వెళ్ళిపోయే వారిగా ఉండి ఉన్నారు. ఇక్కడ రాహాబు వారి కుటుంబం గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నది. ఏమని అంటే, నేను మీకు ఉపకారము చేసింది కనుక మీరు నా తండ్రి ఇంటికి ఉపకారము చేసి నాకు నిజమైన ఆనవాలు ఇచ్చి నా తండ్రియు, నా తల్లియు, నా అన్నదమ్ములను, నా అక్క చెల్లెలను, వారికి కలిగి ఉన్న వారందరూ చావకుండా బ్రతకనిచ్చు రక్షించినట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయుడనెను. అందుకు ఆ మనుషులు ఆమెతో, నీకు మా సంగతి వెల్లడి చేయని కదా మీరు చావకూడనట్లు మా ప్రాణములకు బదులుగా మీ ప్రాణములకు బదులుగా మా ప్రాణం ఇచ్చేదము. యెహోవా ఈ దేశంలో మాకు ఇచ్చినప్పుడు నిజముగా మేము నీకు ఉపకారము చేసేద్దామన్నది. హల్లెలూయా. దేవుని యొక్క బిడ్డలు ప్రమాణం చేస్తున్నారు దేవుని సాక్షిగా. ఏమని అంటే, నీకు మీ కుటుంబానికి ఏ హాని కూడా కలిగించము. నీవు మమ్మల్ని ఏ అపాయం రాకుండా చూసిన దానివైతే నీకు కూడా, నీ కుటుంబానికి కూడా, నీ తండ్రి వారికి ఏ యొక్క అపాయం రాకుండా కాస్తానని చెప్పేసి ఆమె చెబుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. ఆమె కుటుంబం వ్యభిచారిగా ఉన్నది అయినప్పటికీ కూడా దేవతలను ఆరాధించేవారు. ఎరుకో పట్టణంలో ఏమి చేసేవారంటే దేవతలను ఆరాధిస్తూ ఉండేవారు. ఇక్కడ వారు ఏం చేస్తున్నారంటే అన్య దేవతలుగా ఉన్న వారందరినీ కూడా ఆరాధిస్తూ దేవుడంటే భయం లేకుండా ఇష్టానుసారంగా జీవించే వారిగా ఉండి ఉన్నారండి. కానీ ఆ వేసి ఏమి చేస్తుందంటే విశ్వాసం చూపి ఉన్నది, కుటుంబం పట్ల శ్రద్ధ కలిగి ఉన్నది, ప్రేమ కలిగి ఉన్నది. వారి తండ్రిని, వారి కుటుంబ సభ్యులందరినీ కూడా ఆదరించేదిగా ఉండి ఉన్నదండి. హల్లెలూయా. మనం కూడా అన్ని ఉన్నా కూడా తల్లిదండ్రులను దూరంగా పెట్టే వాళ్ళని మంది ఉన్నారు. దేవుడు ఏం చేస్తున్నాడని చెప్తున్నాడంటే తల్లిదండ్రులను సన్మానించమని దేవుడు చెప్తున్నాడు. ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నాడు. అది ఆజ్ఞగా దేవుడు పాత నిబంధనలో మనందరికి 10 ఆజ్ఞల్లో ఉంచి ఉన్నాడండి. తల్లిదండ్రులను ప్రేమించాలి మనం. ఆ ప్రేమ కలిగి జీవించే వారిగా ఉండాలని రాహాబు ద్వారా ఈరోజు మనందరికీ కూడా మరి ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాడండి. అలాగే యోర్దాను నీళ్ళని ఎండ చేసిన సంగతి తెలిసి ఉన్నది. అలాగే ఆ యొక్క మొత్తము సైన్యము కూడా చెప్పులు అరిగిపోట్ల వారికి ఆహారం దేవుడు ఇస్తున్నాడు, అన్ని కూడా సమస్తాన్ని దేవుడు ఇస్తున్నాడని ఆమె వినినది, అన్ని కూడా విశ్వాసముగా గ్రహించినది. అన్య దేవతల చుట్టూ ఉన్న ఆమె మనస్సు ఏమి జరిగిందంటే నిజ రక్షకుడైన యెహోవా వైపు తిరిగి ఉన్నదండి. హల్లెలూయా. క్షణం మాత్రం చాలు విశ్వాసము చూపించడానికి. ఆమెకు అవకాశము వచ్చినది. ఏ అవకాశం అంటే చిట్ట చివరి అవకాశం వచ్చిందండి. హల్లెలూయా. చిట్ట చివరి అవకాశం. ఇంకా అది దాటిపోతే, ఈ పట్టణము ఇశ్రాయేలు ప్రజలు దాటిపోతే అవకాశము లేనే లేదు. హల్లెలూయా. పట్టణములో ఉన్నప్పుడే అవకాశము పొందుకుని ఉన్నది. ఈ పట్టణములకు ఇశ్రాయేలు ప్రజలు రాకమునిపై దేవుని బిడ్డలుగా ఉన్న వారిద్దరి దగ్గర కూడా వాగ్దానములు తీసుకుని ఉన్నది దేవుని పక్షముగా. హల్లెలూయా. అలాగే
ఎంతగానో కుటుంబం పట్ల ప్రేమను చూపించి ఎంతగానో ఆ యొక్క దేవుని యొక్క భయం చేత నిండిపోయినట్లుగా మనం చూస్తున్నాము. కుటుంబమును ప్రేమించి మా తల్లిదండ్రులను రక్షించండి, మా కుటుంబాన్ని రక్షించండి, ఏ ఆపద రాకుండా క్షేమమును దయచేయమని రాహాబు కోరుకున్నట్లుగా మనం చూస్తున్నామండి. ఉన్నప్పుడు చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న వారందరికీ కూడా హడలు పుడుతుంది, భయం పుడుతుంది. ఎందుకని అంటే జరుగుతున్న విషయాలు ఐగుప్తు నుండి బయలుదేరినప్పటి నుంచి వారి యోర్దాను నది దాకా వచ్చిన దాకా ఎలాంటి కార్యములు చూసి ఉన్నారంటే భూమి మీద ఎన్నడూ జరగల, ఎప్పుడు చూడని గొప్ప భీకరమైన వింతలను దేవాది దేవుడు చేసి ఉన్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసము చూపిస్తే మీ జీవితాలలో కూడా అంతకన్నా భీకరమైన కార్యములను చేయగలిగిన దేవుడు అయి ఉన్నాడండి. హల్లెలూయా. వారి భయం ఒకసారి ఆ చుట్టుపక్కల ఉన్న వారి ప్రాంతము అందరికీ కూడా ఎలాగో భయం కలిగి ఉన్నదంటే ఒకసారి 5వ అధ్యాయము 1వ వచనం చదువుతామని. వారు దాటుచుండగా ఇశ్రాయేలీయుల ఎదుట నుండి యెహోవా యోర్దాను నీళ్లను గడ్డ చేసిన సంగతి యోర్దానుకును పడమటి దిక్కునున్న అమోరీయుల రాజులందరూ సముద్రమునొద్దనున్న కానానీయుల రాజులందరూ వినినప్పుడు వారి గుండెలు చెదిరిపోయెను. ఇశ్రాయేలు భయము చేత వారికి ఇక ధైర్యమేమియో లేకపోయెను. హల్లెలూయా. ఈ రోజుకి కూడా ఆ ఇశ్రాయేల్ ప్రాంతం చుట్టూ అరబ్ దేశాలన్నీ కూడా ఎంతో భయముగా జీవిస్తున్నాయి. ఒక బాబు ఇశ్రాయేల్ నుంచి వెళితే వారు ఎక్కడికి పరిగెత్తుకుని వస్తున్నారంటే ట్రంప్ దగ్గరికి పరిగెత్తుకుని వచ్చేస్తున్నారండి. హల్లెలూయా. ఎందుకని అంటే అంత భయం. ఇశ్రాయేల్ ఇంతగా కనబడే ప్రపంచ పరంగా ఇంత చిన్న దేశంగా కనబడుతుంది. వారి పక్షమున ఉన్న దేవుడు మన దేవుడు అండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మనకి తిరిగి హల్లెలూయా. మన ప్రజలకి పర్లేదు, అడిగినా పర్లేదు, కొట్టించుకున్నా పర్లేదు, చంపినా పర్లేదు, ఉమ్మేసినా పర్లేదు, ఏమి చేసినా పర్లేదు. యేసు దృష్టిలో అపవాదిగా లేదంటే పాపము చేసిన వారిగా మనమైతే క్రైస్తవులుగా ఉండకూడదు. చెప్పు దెబ్బలు కొట్టిన, తలను పగలగొట్టిన, కాళ్ళు చేతులు నరికేసిన, ప్రాణము పోయినా ఈ ప్రాణము తిరిగి వెళ్తుంది దేవుడి దగ్గరికి. హల్లెలూయా. ఆ ధైర్యంతో మన ఇశ్రాయేలు ప్రజలు ఉంటున్నారు. మనం కూడా విశ్వాసులుగా అట్టి ధైర్యం కలిగి ఉండాలని దేవుడు ఈ రోజు మనవి చేస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఇంకో 9వ అధ్యాయం 24వ వచనం చదువుతామండి. చాలా ప్రాంతాలు భయపడానికి అయిపోయి ఉన్నవి, అవన్నీ కూడా చూపిస్తున్నాను ఒకసారి. అందుకు వారు యెహోషువను చూచి, మీ దేవుడైన యెహోవా ఈ సమస్త దేశమును మీకు ఇచ్చి మీ ఎదుట నిలవకుండా ఈ దేశ నివాసులందరినీ నశింపజేయనట్లు తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించినని నీ దాసులకు రూఢిగా తెలుపబడిన కనుక మేము మా ప్రాణము విషయంలో ఈ వలన మిక్కిలి భయపడేలాగు చేసింది. హల్లెలూయా. ఎవరు చేశారంటే గిబియోనులు. ఎవరు చేశారు? గిబియోనులు చేస్తున్నారు. అంతకుముందు యోర్దాను పక్కన ఉన్న పడమటి దిక్కున ఉన్న ఆ రాజులందరూ కూడా చేసినట్లుగా మనం చూస్తున్నామండి. కానానీయులు, పెర్జీయులు, హివీయులు, హిత్తీయులు, అలాగే చాలా మంది కూడా ఉండి ఉన్నారు. వీళ్ళందరినీ కూడా ఇశ్రాయేలు ప్రజలు వస్తున్నారంటే వారితో పాటు వారి దేవుడు ఉన్నాడు అని భయం కలిగిపోయి కదండి. హల్లెలూయా. అలాగే 10వ అధ్యాయము 1-2 వచనాల్లో కూడా ఎలాగనే భయపడినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. తర్వాత చదవండి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత. అక్కడ ఎలాగంటే రాజైన అదోనీసేదుకు వినినప్పుడు అతడు అతని జనులు మిగులు భయపడినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. హల్లెలూయా. ఎందుకని ఆ భయం కలుగుతుందంటే మన పక్షంలో ఉన్న దేవుడు నిజమైన దేవుడు, నమ్మకమైన దేవుడు, న్యాయవంతుడైన దేవుడు, సజీవుడైన దేవుడు అండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన
నమ్మి విశ్వాసము కలిగిన బిడ్డలను సముద్రము మధ్యలో ఉన్న తీసుకొచ్చే దేవుడు మన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఏ ఆపదలో ఉన్నా, ఏ కష్టంలో ఉన్నా, ఏ నష్టంలో ఉన్నా, నీవు ఒకసారి విశ్వాసముతో హృదయపూర్తిగా తండ్రి అని పిలిస్తే పలికే ఒకే ఒక్క దేవుడు యేసుక్రీస్తు అనండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఆమె కుటుంబం పట్ల కూడా శ్రద్ధ కలిగి ఉంటుంది. ఎందుకని అంటే భయము అలాగున వణికిస్తుంది. గుండెలు జారిపోయిన విధముగా, ప్రాణాలు పోయే విధముగా ఉండినప్పుడు ఆమె విశ్వాసం ద్వారా ఆమె కనపరిచిన దేవుని ఎడల విశ్వాసమును బట్టి వారి కుటుంబాన్ని కూడా దేవుడు రక్షించినట్లుగా మనము చూస్తూ ఉన్నామండి. హల్లెలూయా. తర్వాత నాలుగవదిగా విశ్వాసపు పరీక్ష. ఏంటంటే మొదటిది ఏంటి? ఆమె ఎలాంటి స్త్రీ? వేశ్య. రెండవదిగా విశ్వాసము చూపించిన స్త్రీ. ఎవరు? రాహాబు. అలాగే మూడవదిగా మనం ఏం చూస్తున్నాము? శ్రద్ధ, ప్రేమ కలిగి. మీరందరూ కూడా అలాగే ఉన్నారుగా, కుటుంబం పట్ల ప్రేమ శ్రద్ధ కలిగి. హల్లెలూయా. ఉండాలి. క్రైస్తవులుగా మనందరము ఉండి తీరాలి. హల్లెలూయా. మూడవదిగా విశ్వాసానికి పరీక్ష. ఇప్పుడు ఆమె టెక్స్ట్ జరగబోతుంది పరీక్ష. ఎవరి ద్వారా అంటే దేవుని ద్వారానే జరగబోతుంది. హల్లెలూయా. 2వ అధ్యాయము 18వ వచనం చదువుదామండి. యోషువ, నీవు మమ్మును దించిన ఈ కిటికీకి ఈ ఎర్రని దారమును కట్టి నీ తండ్రిని, నీ తల్లిని, నీ అన్నదమ్ములను, నీ తండ్రి ఇంటి వారినందరినీ నీ ఇంట చేర్చుకున్నాము. హల్లెలూయా. వారు ఏ కిటికీలో నుంచి వచ్చారు, ఏ కిటికీ ద్వారా పంపించబడడం జరిగినదో ఆ కిటికీకి ఎర్రని దారమును కట్టమని చెప్పి ఉన్నారండి. హల్లెలూయా. చెప్పేసి వారు వెళ్ళిపోయారు సైలెంట్ గా. ఎర్రదారం కట్టే ఉన్నది, వాళ్ళు మర్చిపోయి అందరూ చెప్పేసుకుని వెళ్ళిపోయారు అనుకోండి, పరిస్థితి ఏమైందంటారు? ఒకసారి ఆలోచిద్దామా? ఇప్పుడు ఈ గోడను కొట్టేటప్పుడు ఆమె ఇల్లు కూడా పడేసుకుంటా ఎర్రదారమా ఏంటా మనం చెప్పాను మర్చిపోయాడు అని చెప్పేసి కొట్టేసుకుని వెళ్ళిపోయారు అనుకోండి, పరిస్థితి ఏంటి? ఆమె విశ్వాసానికి పరీక్ష మొదలయ్యింది. వాళ్ళు వస్తారు, ఆ ఎర్రదారం చూసి వదిలేస్తారా లేదా అనే అపనమ్మకం అయితే ఆ స్త్రీ పడలేదు. హల్లెలూయా. ఆమె విశ్వాసం ఎక్కడా కూడా కుంగిపోలేదు. మనమైతే ఈరోజు ఈ పని అవ్వాలనుకోండి, సాయంత్రం దాకా ఏం చేస్తామంటే అమ్మాయ దేవుడు చేస్తాడని ఎదురు చూస్తాం. సాయంత్రం అవగానే దేవుడు చేయట్లేదు కదా, అలాగే ఏదో చేసేస్తామని పరుగులు తీసుకుంటూ వెళ్ళిపోతామండి. హల్లెలూయా. విశ్వాసము కదల్చబడకుండా ఉండాలండి. హల్లెలూయా. అదిరిపోకూడదు, చెదిరిపోకూడదు, బెదిరిపోకూడదు, దేనికి భయపడకుండా ఉండాలండి. హల్లెలూయా. ఎందుకని అంటే ఆమె పరీక్ష నెగ్గినా నెగ్గపోయినా దేవుడు చూశాడు, రాహాబును ప్రేమించాడు. బ్రతికి ఉన్నా చనిపోయినా దేవుని బిడ్డే రాహాబు. హల్లెలూయా. మనము కూడా బ్రతికినా చనిపోయినా దేవుని బిడ్డగానే ఉండాలండి. హల్లెలూయా. ఎందుకంటే నమ్మకమైన దేవుడు ఏమి చేస్తున్నాడంటే నమ్మకత్వాన్ని చూపిస్తూ ఉన్నాడండి. ఎందుకని అంటే ఆమెను ప్రేమించిన దేవుడు అందరినీ కూడా, లోకంలో ఉన్న వాళ్ళందరినీ కూడా ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆయన ప్రేమిస్తూనే ఉంటాడు. మనం యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనంలో చూసినట్లయితే దేవుడు ఎలాగ వచ్చినాడంటే మాట ద్వారా, ఆ వాక్యము శరీరధారియే కృపా సత్య సంపూర్ణులకు మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వల్ల మనము ఆయన మహిమను కనుగొంటుంది. ఆ వేశ్య కూడా ఆయన మహిమను కనుగొని ఉన్నది. హల్లెలూయా. నజరేయుడైన యేసు నన్ను కాపాడగలడు అని వేశ్య నమ్మి ఉన్నది కాబట్టి మరి కుటుంబం అంతా కూడా రక్షించబడి ఉన్నదండి. హల్లెలూయా. చూసినట్లయితే మన జీవితాల్లో కూడా అనేక సార్లు మనందరం కూడా బాప్తిస్మం తీసుకున్న వారు ఎంతమంది అండి? మీరందరూ యేసు రక్తంలో కడగబడిన వారేగా? రక్తంలో కడగబడిన వారేగా? కడగబడితే
క్రీస్తు బిడ్డలమే మీరు ఒక లోకము జోలికి వెళ్ళకుండా మనం ఉండాలి. ఎలాగంటే మనము డౌట్గా ఏది చేయకూడదు. క్రీస్తు చేస్తాడంటే చేశాడు, పని అయిపోయింది. ఆమేన్. ఏమనాలి? పని అయిపోయింది. యేసుకు అప్పచెప్పితే నమ్మితే జరిగిపోయింది. అలాగే ఆమె నమ్మకానికి పరీక్ష వచ్చినప్పుడు ఆమె చేస్తూ ఉన్నది ఏంటంటే క్రియ చూపిస్తూ ఉన్నది. వారు చెప్పారు అని వారు ఇక్కడి నుంచి ఆ దిగి ఆ కోట దాటి అది వెళ్ళిన తర్వాత ఇక్కడి నుంచి కొంచెం దూరం దిగి ఈ బలిపీఠం దాటి అలా ఒక అడుగు వేసిన తర్వాత ఆమె ఏమి చేస్తుందంటే హడావుడిగా ఎర్రని దారమును తీసుకువచ్చేసి కిటికీకి కట్టేసి వేలాడ తీస్తూ ఉన్నదండి. హల్లెలూయా. తడువు చేయాలి. ఆమె ఏమి ఆలస్యం చేయాల. చెప్పారు, జరిగి తీరాలి. వాళ్ళు వెళ్ళి రావడానికి ఒక 3 రోజులు పడవచ్చు, 2 రోజులు పడవచ్చు, తెలియదు. అయినప్పటికీ కూడా క్షణాలలో చేసి ఉన్నది. క్రియ దాల్చిన విశ్వాసిగా ఆమె ఉన్నది. ఆమె విశ్వాసం పరీక్షలో నెగ్గి ఉన్నదండి. హల్లెలూయా. యాకోబు పత్రికలో 2:17 ఉంటది, క్రియలు లేని విశ్వాసము మృతమగును అని చెప్పేసి అక్కడ యాకోబు రాసి ఉన్నాడండి. క్రియ లేకపోతే దేవుని బిడ్డలుగా, విశ్వాసం కలిగిన బిడ్డలుగా ప్రయోజనం లేదు. విశ్వాసం చూపించి క్రియ దాల్చినప్పుడే మనము సజీవులము, జీవము కలిగిన వారమై ఉన్నాము. హల్లెలూయా. ఆమె విశ్వాసంలో నెగ్గిందా నెగ్గలేదంటారా? నెగ్గేసింది. కిటికీకి ఏం చేసింది? ఆరం కట్టేసింది. 2వ అధ్యాయము 18 చదివాను కదా. ఒకసారి కింద 20 కూడా చదువుతాము. 20 నీవు మా సంగతి వెల్లడి చేసిన నీవు మా చేత చేయించిన ఈ ప్రమాణము విషయములో మేము దోషులము కామనిది. అందుకు ఆమె నీ మాట చొప్పున చదువును కాక అని చెప్పి వారిని వెళ్ళనంపెను. వారు వెళ్ళిన తర్వాత ఆమె ఆ తొగురు దారమును కిటికీకి కట్టెను. హల్లెలూయా. హల్లెలూయా. ఆమె ఎంత విశ్వాసం చూపి ఉన్నదో మనం చూడగలమండి. ఆమె చెప్పిన మాటను బట్టి నమ్మటే క్షణాలలో క్రియలు చేసి ఉన్నది. మరి దేవుడు అనేక వాక్యముల చేత మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మన క్రియ మానకపోతే ప్రయోజనం ఏమీ కూడా లేదు. వాక్యం ఏమి చెబుతుందో ఆ క్రియలు మనము దాల్చినప్పుడు శరీరధారుడై ఉన్న క్రీస్తు నీలో జీవిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. అప్పటిదాకా నువ్వు ఎన్ని చేసినా, ఎంత భక్తి చేసినా ప్రయోజనము లేనే లేదండి. హల్లెలూయా. విశ్వాసము క్రియ లేని విశ్వాసము వృథానే. అంటే చచ్చి పడి ఉన్నది, దేనికి పనికిరానిదిగా ఉన్నదండి. హల్లెలూయా. ఇక్కడ ఆమె ఏమి చేస్తుంది? రెడ్ రోప్ కట్టేసి ఉన్నది. ఏం కట్టి ఉన్నది? రెడ్ రోప్ అంటే ఎర్రని దారము కిటికీకి కట్టి వేలాడ తీసి ఉన్నది. అక్కడ సైన్యం ఉన్నది. వారందరూ కూడా యోధాను దాటడానికి సిద్ధమై ఉన్నారు. అలాగే సిద్ధమవుతున్న సమయంలో ఏమి వారికన్నా ముందుగా సిద్ధమైపోయి దారమును వేలాడ తీసి ఉన్నది. మనము పాత నిబంధనలో మనం చూసినట్లయితే రక్తాన్ని కూడా ద్వారబంధకములకు పైన పూసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకని అంటే పాస్కా బలిపశువుగా ఉన్న ఆ యొక్క మరణదూత ఆ ప్రాంతం ఐగుప్తు ప్రాంతంలోనికి వచ్చినప్పుడు ఏ హాని ఇశ్రాయేలు బిడ్డలకు జరగకుండా ఆ రక్తమును వారు ఆ యొక్క ద్వారబంధములకు అనగా గుమ్మములకు రాసుకుని ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. అలాగే ఏమి కూడా రక్తముకు సాదృశ్యముగా వారు చెప్పిన విధముగా ఆ ఎర్రని దారమును కట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. హల్లెలూయా. అని దేవుడు ఎర్రని దారాన్ని చూసేవాడు కాదు, లేదంటే తెల్లని వస్త్రాలను చూసేవాడు కాదు. హృదయమును, విశ్వాసము, హృదయ అంతరంగమును చూసే దేవుడు మన పైవాడై ఉన్నాడండి. హల్లెలూయా. హల్లెలూయా. పెద్ద ఆ యొక్క ఎర్రని తాడు వల్ల ప్రయోజనం ఏమీ లేదు. ఆమె విశ్వాసం ద్వారా కట్టి ఉన్నది కాబట్టి దానిని దేవుడు
చూసి ఏ హాని జరిగించకుండా వారు వెళ్ళిపోతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. హల్లెలూయా. మన విశ్వాసమే మూలమై ఉన్నది. మన విశ్వాసమే మనల్ని బ్రతికించేదిగా ఉన్నది. మన విశ్వాసమే మనల్ని నిలబెట్టేదిగా ఉన్నది. మన విశ్వాసమే మనలను యుద్ధము నుంచి జయించే వారిగా చేసేదిగా ఉన్నదండి. హల్లెలూయా. అలాగే వీరు వెళ్ళి యెహోషువ ఏం చెప్పినాడు ఆ ఇద్దరికి మొదటిగా చదివినప్పుడు, రెండో అధ్యాయం మొదటి వచనం ఏం చెప్పినాడు యెహోషువ? చదవండి, లేదంటే రెండో లైన్లో మీరు పోయి చాలండి. ఏం చెప్పి ఉన్నాడు? దేశమును ముఖ్యంగా ఎరుకోను చూడని వారితో చెప్పి వారిని పంపించినట్లుగా మనం చూస్తున్నాం. యెహోషువ ఏం చెప్పినాడు? ఎరుకో దగ్గరికి వెళ్ళి ఆ పట్టణాన్ని అంతా కూడా పరిశీలించమని చెప్తున్నారు. ఇదంతా పరిశీలించమని చెప్తున్నారు. కానీ వాళ్ళు ఏం చేసి ఉన్నారు? వేశ్య గృహంలో ఉండి ఉన్నారు. వేశ్య చెప్పిన మాటను నమ్మి వారు కూడా వెళ్ళి యెహోషువతో పలుకుచూ ఉన్నారు. 23, 24 వచనంలో మనం చూడవచ్చు ఆ మాట. ఆ ఇద్దరు మనుషులు కొండల నుండి దిగి నది దాటి నూను కుమారుడైన యెహోషువ వద్దకు వచ్చి తమకు సంబంధించినదంతయు అతనికి వివరించి చెప్పిరి. మరియు వారు ఆ దేశమంతయు యెహోవా మన చేతికి అప్పగించుచున్నాడు, మన భయము చేత ఆ దేశ నివాసులందరికీ ధైర్యము చెడి ఉన్నదని యెహోషువతో అనేది. హల్లెలూయా. ఏ మనుషులను చూడాల, ఏ సైన్యమును చూడాల, ఏ సైన్య పరికరాలను ఆయుధాలను చూడాల, వేటిని కూడా చూడలేదు. కానీ వేశ్య చెప్పిన మాటలు తీసుకువెళ్ళిపోయి ఆ మాటను యెహోషువతో చెప్పుచున్నారు. ఏమని అంటే, దేశ నివాసులందరూ ధైర్యము చెడి ఉన్నారని చెబుతూ ఉన్నారండి. హల్లెలూయా. ఒక వేశ్యను దేవుడు అలాగున పట్టణము చేయించడానికి దేవుడు వాడుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. హల్లెలూయా. విశ్వాసంతో జీవిస్తున్న మనము కూడా అనేక మంది చెడిపోయిన పట్టణములుగా జీవిస్తున్న, హృదయాలు కలిగి జీవిస్తున్న అనేక మంది హృదయాలను బద్దలు చేయాలని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నారండి. మీ విశ్వాసము ఎర్ర తాడులో ఆగిపోకూడదు, కానీ ఆ ఎర్ర తాడుని కట్టమన్న దేవుని వైపు చూసేదిగా ఉండాలండి. హల్లెలూయా. అది దేవుడు కోరుకొని ఉన్నాడు. అలాగనే మనము సంఖ్యాకాలంలో కూడా 12, 13 అధ్యాయాలు మనం చూడవచ్చు. ఎలా అంటే 12 మంది ఆ యొక్క గోత్రముల వారిని మోషే కూడా పంపిస్తున్నప్పుడు 10 మంది వచ్చి ఏం చెప్తున్నారంటే, మనం వెళ్ళలేము, చేయించలేము, వాళ్ళు సూర్యుడు వీరుడు మామూలుగా లేరు అని చెప్పేసి భయపడుతూ ఉంటారు. కానీ వెళ్ళిన కాలేబు, యెహోషువ ఇద్దరు మాత్రమే తిరిగి వచ్చి అక్కడ పాలు తేనెలు ప్రవహించే దేశముగా ఉన్నది, అక్కడ మనము వారిని జయించవచ్చు, నివాసం కూడా స్థిరముగా జీవించవచ్చు అని చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అలాగే ఇక్కడ ఇద్దరు కూడా వెళ్ళి వేసే దగ్గర సమాచారాన్ని తీసుకువెళ్ళి చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. చెప్పిన దానిని బట్టి వారు ఏమి చేస్తున్నారంటే, యెహోవా మాట సెలవిచ్చినప్పుడు ఆ యోర్దాను చీలిపోయి ఎండిపోయినప్పుడు ఆ మందసమును పట్టుకుని వారు ముందుకు వచ్చి ఉన్నప్పుడు యెరికో గోడల ముందు వారు నిల్చుని ఉన్నారండి. హల్లెలూయా. నది దాటారు, ఇంకా మిగిలి ఉన్నది ఏంటిది? యెరికో గోడలు. వారు ఏం చేస్తున్నారు? వచ్చేసి సౌకేస్తూ ఉంటారా? లేదుగా. ఏం చేస్తున్నారు? సుత్తులు పెట్టి కొట్టేస్తున్నారా? బాంబులు పెట్టి పేల్చేస్తున్నారా? ఏమీ చేయాల. ఊరకనే 7 రోజులు దేవుని మాట కొరకు ఎదురు చూస్తూ ఆయన చెప్పిన మాటను బట్టి చేస్తూ ఉన్నారు. మీరు మాట్లాడవద్దు, సైలెంట్ గా ఉండండి అని చెప్పేసి యెహోషువ వారి ప్రజలకు చెబుతున్నారు. మీరు చుట్టూరు తిరగండి అని చెప్పేసి 7 రోజులు. ఆ రోజు తిరిగిన తర్వాత 7వ రోజు దేవుడు ఆజ్ఞాపించిన తర్వాత ఉదయం అయిన తర్వాత బూర శబ్దములు ఊది మీరు అరవమని, అంటే దేవుణ్ణి మహిమపరుస్తూ అరవమని చెప్పినప్పుడు వారి గొంతులకు ఆ బూర శబ్దాలకి ఎంత ఎత్తుగా ఉన్నవి. ఎలాగంటే
కొండలు కనపడతాయి కదా ఇక్కడ నుంచి పక్కగా, అంత ఎత్తుగా ఎరుపు గోడలు ఉంటాయి కదా, వాటన్నిటినీ కూడా దేవుడు పూజ చేసి ఉన్నాడు. హల్లెలూయా. పూజ చేసినప్పుడు ఒక వింత అక్కడ జరిగి ఉన్నది. ఈమె ఉన్న గోడ ఇల్లు మాత్రము అలాగనే దేవుడు ఉంచేసి ఉన్నాడు. హల్లెలూయా. రక్షించబడిన ఇల్లుగా దేవుడు గుర్తించి ఏ హాని ఏ ఆపద జరగకుండా దేవుడు కాపాడినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. హల్లెలూయా. ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే లోకాసువార్త 19:10 నశించిన పోయిన దానిని వెతికి రక్షించడానికి నజరేయుడైన యేసు, మన యేసు వచ్చాడండి. హల్లెలూయా. ఏ మనిషి కూడా నశించిపోకూడదు, ఏ మనిషి కూడా చనిపోకూడదని దేవుడు చెబుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. హల్లెలూయా. దేవుని సహాయము ఒక వేశ్య ద్వారా ఎరుకో పట్టణమును కూల్చి దాటి వెళ్ళేలాగా దేవుడు చేసి ఉన్నారు. ఈ రోజుల్లో మనం కూడా చాలా పాపాలు చేస్తున్న వారు, చాలా ఘోరాలు చేస్తున్న వారిని చూసి ఏమంటామంటే, వీళ్ళేంట్రా ఇంత పాపం చేస్తున్నారు, వీళ్ళేంట్రా ఇంత ఘోరం చేస్తున్నారు, వీళ్ళేంట్రా భయం లేక భక్తి లేక జీవిస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతూ అలాగునే ఉంటూ ఉంటారు. కానీ దేవుడు ఎవరిని చూస్తారంటే, నశించిపోతున్న దానిని వెతికి చూసే దేవుడు అయినాడు. హల్లెలూయా. హల్లెలూయా. మనలో కూడా పాపం చేరినప్పుడు మనము కూడా నశించిపోతూ ఉంటాం. నిన్ను నన్ను మనందరినీ కూడా వెతికి చూసి ఆయన రక్షిస్తూనే ఉంటాడండి. హల్లెలూయా. చివరిగా మనం చూసినట్లయితే 6వ అధ్యాయము 22 నుంచి 25 వరకు చదివితే, ఆ వేశ్య ఇంటికి వెళ్ళి మీరు ఆమెతో ప్రమాణం చేసినట్లు ఆమెకు కలిగి ఉన్న వారందరినీ అక్కడ నుండి తోడుకుని రండని దేశంలో మీకు చూసిన 2 మనుషులతో చెప్పగా, వేగులు వారైన ఆ మనుషులు పోయి రాహాబును, ఆమె తండ్రిని, ఆమె తల్లిని, ఆమె సహోదరులను, ఆమెకు కలిగిన వారందరినీ వెలుపలకి తోడుకుని వచ్చింది. ఆమె ఇంటి వారందరినీ వారిని వెలుపలకి తోడుకుని ఇశ్రాయేలీయుల పాదము వెలుపలకు వారిని నివసింపచేసింది. అప్పుడు వారు ఆ పట్టణమును దానిలో ఉన్న సమస్తమును అగ్ని చేత కాల్చివేసిరి. వెండిని బంగారమును ఇతర పాత్రలు ఇనుప పాత్రలు మాత్రమే యెహోవా మందిర దానాగారములో ఉంచింది. హల్లెలూయా. దేవుడు ఎలాగో సహాయం చేశాడండి. ఆమె వేసిగా ఉన్నది, విశ్వాసము చూపించింది, కుటుంబం పట్ల శ్రద్ధ కలిగి ప్రేమ కలిగి జీవించింది, విశ్వాసపు పరీక్ష కూడా నెగ్గి ఉన్నది. అలాగే ఆమె ఇంకా ఏం చేస్తున్నదంటే, దేవుని ప్రజలలో, ఇశ్రాయేలు ప్రజలలో నివాసాన్ని దేవుడు ఇచ్చేసి ఉన్నాడండి. హల్లెలూయా. వారసత్వాన్ని ఇచ్చేసి ఉన్నాడు రాహాబుకు. హల్లెలూయా. అంటే మత్తయి సువార్త 10వ అధ్యాయము 5వ వచనంలో ఆ మాటలు ఉంటవి. ఆమె సల్మాను అని చెప్పేసి వ్యక్తిని వివాహం చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నామండి. మొదటి స్త్రీగా వారసత్వంలో రాహాబు పేరుని దేవుడు కొత్త నిబంధన 1వ అధ్యాయం మత్తయి సువార్తలో లిఖించడం జరిగింది. హల్లెలూయా. 4 స్త్రీలు వారసత్వంలో కనబడుతూ ఉంటారు. ఈ తర్వాత రూతు, అలాగే ఇంకా 2. మనమైతే మొదటి వ్యక్తిగా రాహాబును అక్కడ చూడగలమండి. హల్లెలూయా. అంతటి ధన్యతను ఆమెకు ఇచ్చేసినాడు, అంతటి కృపను దేవుడు ఇచ్చేసినాడు. ఆ యొక్క కొన్ని వేరొక బైబిల్లో చెప్పబడలేదు, కానీ వేరొక బైబిల్ లాంటి పుస్తకాలలో, గ్రంథాలలో చెప్పబడినది ఏంటంటే, ఆ వేగు వారు వచ్చిన 2 ఒకరిని వేశ్య వివాహం చేసుకున్నట్లుగా ఆ యొక్క గ్రంథాలలో చెప్పడం జరిగి ఉన్నదండి. హల్లెలూయా. హల్లెలూయా. అక్కడ చెప్పబడి ఉన్నది. అలాగే ఆమె వివాహం చేసుకున్న తర్వాత బోయాసు ఆమెకు కుమారుడిగా పుట్టి ఉన్నాడు. దాని తర్వాత బోయాసు వివాహం చేసుకున్న తర్వాత ఇషియా ఆమెకు పుట్టి ఉన్నాడు. ఇషియా తర్వాత దావీదు మహారాజు ఆ యొక్క మనిషికి పుట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. హల్లెలూయా.
ఇప్పుడు దేవుడు ఏమి చేస్తున్నాడండి? వేశ్య జీవితం నుండి వారసత్వ జీవితాన్ని ఇచ్చేస్తున్నాడు. హల్లెలూయా. మనము తాడు కట్టిన ప్రయోజనం లేదు, ఏది చేసిన ప్రయోజనం లేదు, కానీ ఆ రెడ్ రోప్ ఆఫ్ ఫెయిత్, ఆమె చూపించిన విశ్వాసాన్ని మాత్రమే దేవుడు ఆమె ఎలా చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. హల్లెలూయా. రాహాబు ఎవరు? వేశ్య. రాహాబు గురించి ఆ కొన్ని గ్రంథాలలోనే లిఖించడం జరిగినది. యెషువా, హెబ్రీయులకు, యాకోబు పత్రికలలో, ఇంకా కొన్ని వాటిలో 1-2 ఆటల్లోనే 1 కొరింథీయుల్లో కూడా ఒక మాట మాత్రమే లిఖించబడి ఉన్నది, ఆమె పేరు లేకుండా. అలాగే ఆమె గురించి కొన్ని చోట్లే రాయబడి ఉన్నది, కానీ వారసత్వ విషయములైతే మొదటి స్త్రీగా ఆమె పేరు రాయడం జరిగి ఉన్నదండి. హల్లెలూయా. హల్లెలూయా. యేసు ప్రభువుకి ముని తాత మన మా అమ్మగా ఎవరు ఉన్నారంటే రాహాబు ఉంది. హల్లెలూయా. ఇప్పుడు నా బిడ్డ మెస్సీ అనుకోండి, మెస్సీకి ఒక వారసత్వంగా 14 తరాలు 15 తరాలు ఉన్నాయి అనుకోండి. అలాగే యేసు ప్రభు వారికి కూడా రాహాబు అలాగే ఉంది అన్నది. హల్లెలూయా. వారసత్వముని చేసి ఉన్నాడు. ప్రేమమయుడు, దయామయుడు. ఎలాగో చూస్తారంటే అన్య దేవతలను ఆరాధించేది, విగ్రహారాధన చేసేది, వ్యభిచారము చేసేది, పాపపు జీవితాన్ని గడిపేది, అక్కడ పైనుండి అందరికీ కూడా ఆ స్త్రీ యొక్క అందచందాలను చూపిస్తూ ఆ ఎరుపు పట్టణంలో జీవించేదిగా ఉండేది. కానీ దేవుని మీద విశ్వాసము చూపించినప్పుడు ఆ విశ్వాసమును బట్టి పాపపు జీవితాన్ని కొట్టివేసి ఉన్నాడు, వ్యభిచార జీవితాన్ని కొట్టివేసి ఉన్నాడు. రాహాబును దేవుని క్రీస్తు రక్షకుడిగా ఈ లోకానికి రావడానికి ఆమె ద్వారా వారసత్వాన్ని కొనసాగించేవాడిగా నజరేయుడైన యేసు వారసత్వాన్ని ఆమెకి ఇచ్చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. హల్లెలూయా.